చివరిగా మీనరాశి. మీనరాశి వారి యొక్క గ్రహ గమనాలు చూసినప్పుడు లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు, వ్యయ స్థానంలో శని, ద్వితీయ తృతీయ స్థానాల్లో గురుగ్రహ సంచారం, సూర్య చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5గా గోచరిస్తుంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4గా కొనసాగుతున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలనే గోచరిస్తున్నాయి. ఊరుకున్నంత ఉత్తమం, బోడిగుండంత సుఖం అన్న అద్వైత భావం అర్థమవుతుంది. ఈ సంవత్సరం కొత్త పనులు మొదలు పెట్టకుండా ఉండడం మంచిది. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగరీత్యా అధికారుల వల్ల మాటలు పడక తప్పదు. కోర్టు వ్యవహారాలు, చిక్కులు ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. మీకు సంబంధం లేని విషయంలో మీరు ఉన్నట్లుగా భావించి పోలీస్ కేసులు పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాహన ప్రమాదాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయదారులకు 2వ పంట అనుకూలంగా మారుతుంది. జాయింట్ వ్యాపారాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి వైద్యరీత్యా ధన వ్యయం, ఇచ్చిన రుణాలు తిరిగి రాకపోవడం, తెచ్చుకున్న చోట ఆగకపోవడం ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. ఉపకారం పొందిన వారే అపకారులుగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది మీ వలన ఎవరికి అన్యాయం జరగకూడదని, ఎదుటి వారి నుంచి ఆపద రాకూడదని చూడమని భగవత్ ప్రార్థన చేయడం ఉత్తమం. ఈ రాశివారికి 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శుక్రవారం అనుకూల కాలం. ఈ రాశివారు ఉగాది పర్యంతం, ఉగాది వరకు భగవద్గీతలోని ప్రతి శ్లోకాన్ని నిత్యపారాయణంగా మలుచుకోవడం వల్ల పూర్తి స్థాయిలో మీనరాశికి అనుకూల వాతావరణం ఉంటుంది. శుభం భూయాత్.